ఇటు తూర్పు అటు పశ్చిమం సీరియల్ 14వ భాగం. జరిగిన కథలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక వ్యాపార సంస్థ ఇండియా మీద పెత్తనం ఎలా చేయగలిగిందో రిషికి వివరించడం మొదలు పెడుతుంది సోఫీ. ఈ రచన సీరియల్ తనూజ గారు రచన. ఇక మరి కథలోకి వెళ్దాం. ఆ పెళ్లిలో కట్నం కింద చార్లెస్కి బాంబే నగరాన్ని ఇచ్చారు. చార్లెస్ వెంటనే ఆ ప్రాంతాన్ని సంవత్సరానికి 10 పౌండ్ల కిరాయికి ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజుకి ఇచ్చాడు. 1668లో అప్పటి వరకు సూరత్లో ఉన్న తమ ప్రధాన కార్యాలయాన్ని బొంబాయికి మార్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ. అలానే దేశానికి తూర్పు తీరంలో కలకత్తా ప్రధాన వ్యాపార కేంద్రం. బెంగాల్ నవాబు దగ్గర అనుమతి తీసుకుని అక్కడ తమ కేంద్రాన్ని స్థాపించుకున్నారు కంపెనీ వాళ్ళు. అప్పటికి చాలా సంవత్సరాల ముందే దక్షిణాన స్థలం కొని చెన్నై నగరం కట్టడం ప్రారంభించారు. అలా 3 మహానగరాలను తమ గుప్పిట్లో పెట్టుకుని దేశం మీద పెత్తనం చేసింది ఈ కంపెనీ. అయితే కొత్తగా బెంగాల్ నవాబు అయిన సిరాజుద్దౌలాకి ఆంగ్లేయులంటే పడేది కాదు. వారిని అక్కడి నుంచి పారదోలటానికి ప్రయత్నించాడు. ఒకసారి కలకత్తాలోని కంపెనీ గోదాముల మీద దాడి చేసి వారికి పెద్ద నష్టం కూడా కలగజేశాడు. అక్కడే సిరాజుద్దౌలా ఆంగ్లేయులను తక్కువగా అంచనా వేశాడు. సిరాజుద్దౌలా బంధువులను సైనికాధికారులను లౌక్యంతో తన వైపు తిప్పుకున్న కంపెనీ సైన్యం నవాబు మీద దాడి చేసింది. 50,000 సైన్యం నవాబుది, 3,000 కూడా కంపెనీలో సైన్యం లేరు. 2 సైన్యాల మధ్య ప్లాసీ దగ్గర యుద్ధం జరిగింది. నమ్మక ద్రోహం కారణంగా నవాబు ఓడిపోయాడు. అతన్ని ఘోరంగా వధించారు ఆ కంపెనీ వారు. తర్వాత తమకు నచ్చిన వ్యక్తిని నవాబుగా చేసి అతన్ని తోలుబొమ్మలు ఆడించారు. తమకు కావలసిన విధంగా తీర్మానాలు రాయించుకున్నారు. కొన్నాళ్లకి అది కూడా పాతబడి తమదే రాజ్యాధికారం అని ప్రకటించుకున్నారు. వారిని ఎవరూ ఎదిరించలేరు. దాంతో ఇదే పద్ధతిని దేశంలో వేరే ప్రాంతాల్లో కూడా అమలు చేశారు. అప్పుడప్పుడు కొంత ప్రతిఘటన ఎదురైంది. కాబూల్ నుంచి జమాన్ షా, మైసూర్ నవాబ్ హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, ఔద్ నవాబు, సింధియాలు తమ వంతు ప్రయత్నంగా వారిని ఎదిరించడానికి ప్రయత్నించారు. కానీ ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? వారందరూ ఇక్కడ లోకల్స్, కంపెనీ వాళ్ళు ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చారు. మరి ఇంతమంది మీద ఎలా ఆధిపత్యం సాధించగలిగారు అని అడిగాడు రిషి. దానికి చరిత్రకారులు 3 కారణాలు చెప్తారు. మొదటిది, ఆ రోజుల్లో భారతీయుల్లో జాతీయతా భావం లోపించింది. వందల సంవత్సరాలుగా పరాయి పాలనలో మగ్గుతూ ఉండడంతో బానిసత్వం అలవాటైపోయింది. ఎవరు డబ్బులు ఇస్తే వారి సైన్యంలో చేరటం తప్పని ఎవ్వరూ అనుకోలేదు. 1856 నాటికి కంపెనీ 2,35,000 సైన్యాన్ని పోషించేది. అందులో 45,322 మంది మాత్రమే యూరోపియన్ సైనికులు. మిగిలిన వాళ్ళంతా కూడా భారతీయులే. ఇది ఇంగ్లాండ్ సైన్యానికి 2 రెట్లు ఎక్కువ. అప్పటికే కంపెనీకి డబ్బు కొదవలేదు. అందుకే ఎంత సైన్యాన్నైనా భరించగలిగారు. ఆదాయం సరిపోకపోతే మరిన్ని శిస్తులు వేశారు. సైన్యం సాయంతో కొత్త రాజ్యాలు సంపాదించేవారు. తమ ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో అధిక శిస్తులు వసూలు చేసేవారు. ఇక రెండవ కారణం సాంకేతిక ఆధిపత్యం. అప్పటి వరకు తుపాకులు, ఫిరంగులు తెలియని భారతీయులను వాటితో లొంగతీశారు. అలాగే వారు సైన్యానికి కఠోర శిక్షణ ఇచ్చేవారు. అలాగే వారి సైన్యంలో క్రమశిక్షణ ఉచ్చస్థితిలో ఉండేది. అది వేరే రాజ్యాల సైన్యంలో లోపించింది. ఇక మూడవది, వెన్నెముక లేని భారతీయ రాజులు. ప్రతి రాజు తమ పాత పగలు తీర్చుకోవటానికి కంపెనీ సైన్యం సహాయం తీసుకోవటం మొదలుపెట్టారు. అలా చేసిన ప్రతి సాయానికి 10 రెట్లు పరిహారం పొందేవాళ్ళు కంపెనీ వాళ్ళు. ఇక ఐకమత్యం లోపించి ఈర్షా ద్వేషాలతో ఒకరి మీద ఒకరు తగాదాలు పడే రాజులు ఆంగ్లేయులు ఆడే చదరంగంలో తేలిగ్గా పావులైపోయారు అని చెప్పింది సోఫీ. అంటే మా ప్రభువులు, ప్రజలు ఇద్దరిలో దేశభక్తి లేదంటావా అడిగాడు రిషి. నేను జరిగినట్లు చెప్తున్నాను. కావాలని ఎవరి గురించి చెడుగా చెప్పటం లేదు. అప్పటి వరకు భారతదేశం తనను తాను ఒక దేశంగా భావించలేదు. మొదటి స్వాతంత్ర పోరాటం అని ఇప్పుడు మనం అంటున్న సిపాయి తిరుగుబాటు దేశభక్తి భావనను వ్యాప్తి చేయడంలో తొలి బీజం వేసింది. మరి ఈ ఐకమత్యం లోపించిన రాజులు, జాతీయ భావం లోపించిన ప్రజలు కంపెనీ మీద ఒక్కసారిగా ఎలా తిరగబడ్డారు? వారిని ఐక్యం చేసిన భావనలు ఏమిటి? అతిశయోక్తి అనుకోకపోతే భారతీయుల్లో ఐక్యత తీసుకొచ్చింది మా పూర్వీకుడు ప్యాటర్న్. ఎవరు? P-53 రైఫిల్ కనిపెట్టిన వ్యక్తి? అవును, ఆయనే. ఆయన కనిపెట్టిన కొత్త రైఫిల్లో ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసిన క్యాట్రిడ్జీలను నోటితో కొరకాలనేటప్పటికీ భారతీయ సైనికుల మనోభావనలు దెబ్బతిన్నాయి. భారతీయులు ఇప్పటికీ అంతే. వారికి భౌతిక సుఖాల కంటే అలౌకిక భావనల మీద గురి ఎక్కువ. అంతవరకు వారిని
పీడన పేదరికం ఏమీ ఏకం చేయలేకపోయాయి. కానీ ఆవు కొవ్వు పంది కొవ్వు రూమర్లు మాత్రం ఐక్యం చేశాయి. మరి రూమర్లు అంటున్నావు, నిజంగా ఆ కొవ్వును వాడలేదని నీ అభిప్రాయమా అడిగాడు రిషి. తెలియదు, బహుశా మొదట్లో వాడుంటారు. నిప్పు లేనిదే పొగరాదన్నట్టు అసలంటూ నిజం లేకపోతే ఏ పుకారైనా అంత తీవ్రంగా వ్యాపించదు. కానీ ఆ పుకార్లను అణిచివేయటంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యాజమాన్యం దారుణంగా ఫెయిల్ అయింది. బహుశా అదే సమయంలో డల్హౌసీ వెళ్ళి కొత్త గవర్నర్ జనరల్ రావడం కూడా ఒక కారణం కావచ్చు. భారతీయుల ఆత్మను పట్టుకోవడంలో క్యానింగ్ విఫలమయ్యాడు. అతనైనా ఏం చేయగలడంటావు? అనుమానం వెళ్లిబుచ్చిన సైనికులతో కమిటీ వేసి క్యాట్రిడ్జిలు తయారవుతున్న ఫ్యాక్టరీకి తీసుకెళ్లి చూపించి వారి అనుమానాలు తీరిస్తే ఆ పుకారు మొదట్లోనే ఆగిపోయేది. క్యానింగ్ అది చేయలేదు. అదే సమయంలో ఆ పుకారును పదింతలు పెంచి పోషించడంలో తన మాత్ర పాత్ర పోషించారు నలుగురు ప్రముఖులు. ఎవరు? నానాసాహెబ్, తాత్యా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి, బేగం హజ్రత్ మహల్ అనే నలుగురు 4 స్తంభాలా నిలబడి మొదటి స్వాతంత్ర పోరాటాన్ని నడిపించారు. తమ పోరాటానికి ఈ పుకారును వాడుకున్నారు. ఏం చేసేవారు వాళ్ళు? అంత చేసినా విప్లవం ఎందుకు విఫలమైంది? ఆ ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్పనవసరం లేదు. సగంలో ఆపిన మన పూర్వీకుల కథ తెలుసుకుంటే చాలు, అన్నీ అవే తెలుస్తాయి. ఇంతలో బోర్డింగ్ అనౌన్స్మెంట్ వినిపించింది. దాదాపు 24 గంటల ప్రయాణం, బోరు కొట్టకుండా విమానంలో చెప్తాను అంది సోఫీ. పాత కథ. 27 ఏప్రిల్ 1857 రిషి, సోఫీ కలకత్తా నుంచి గంగానది ఎగువకు తమ ప్రయాణం మొదలుపెట్టిన 3వ రోజు. గంగానది భారతీయులకు అత్యంత పవిత్రమైన నది. ఎక్కడో హిమాలయాల్లోని గంగోత్రిలో అలకానందగా ప్రయాణం మొదలుపెట్టిన నది తన పయనంలో భాగంగా విష్ణుప్రయాగలో ధౌలి గంగను, నందప్రయాగలో నందాకిని, కర్ణప్రయాగలో పిండార్ని, రుద్రప్రయాగలో మందాకిని, దేవప్రయాగలో భాగీరథిని కలుపుకుని గంగానదిగా అవతరిస్తుంది. సుమారు 250 కిలోమీటర్లు అలా ప్రయాణించిన నది రిషికేశ్ వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత హరిద్వార్, కన్నౌజ్, ఫరూకాబాద్, ప్రయాగ, వారణాసి, పాట్నా, హాజీపూర్, బాగల్పూర్, ముర్షిదాబాద్, కలకత్తా నగరాల మీదుగా పయనిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. అలా పయనించే దారిలో రామగంగ, తామస, యమున, గోమతి, గగార, సోన్, గండకి, కోసి నదులను తనలో కలుపుకుంటుంది. ఆఖరిలో సముద్రంలో కలిసే ముందు హఠాత్తుగా 2గా విడిపోయి హుగ్లీ, పద్మా పేర్లతో సముద్రంలో కలుస్తుంది. ఆ హుగ్లీ నది మీద ప్రయాణిస్తూ గంగా నదిలోకి ప్రవేశించారు రిషి, సోఫీలు. దారిలో అనేక పట్టణాల్లో ఆగారు. ఎన్నో ఫోటోలు తీసుకున్నారు. నదిలో ప్రయాణిస్తుంటే ఒడ్డున ఊరికో ఘాట్ కనిపిస్తోంది. అక్కడ జరుగుతున్న పూజలు, స్నానాలు చేస్తున్న మనుషులు, జరుగుతున్న శ్రాద్ధ కర్మలు, వీటన్నిటిని తన ఫోటోలతో బంధిస్తోంది సోఫీ. 3వ రోజు పాట్నా చేరారు వారు. మౌర్యుల కాలంలో, గుప్తుల కాలంలో ఇదే భారతదేశానికి రాజధాని అని చెప్పాడు రిషి. నగరంలో ఎటు చూసినా యూరోపియన్ నాగరికత ప్రభావం కనిపిస్తోంది. అది పెద్ద వ్యాపార కేంద్రంలా ఉంది. బళ్ల మీద సరుకులు తరలుతున్నాయి. మరి ఇప్పుడు ఎవరు పరిపాలనలో ఉంది అడిగింది సోఫీ. బక్సర్ యుద్ధం తర్వాత మొఘలాయి రాజులు దీని మీద ఆధిపత్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేశారు. కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టే నగరాల్లో ఇదొకటి. ఇక్కడి నుంచి ఏం లాభాలు వస్తాయి? క్యాలికో క్లాత్ గురించి విన్నావు కదా, అది ఇక్కడ మగ్గాల మీద తయారవుతుంది. చౌకగా, నాణ్యంగా తయారయ్యే ఆ బట్టకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ క్యాలికో క్లాత్ ఇక్కడ కొని దాన్ని ఇంగ్లాండ్ తప్ప మిగిలిన దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇంగ్లాండ్కి ఎందుకు పంపరు? ఆశ్చర్యంగా అడిగింది సోఫీ. దీన్ని ఇంగ్లాండ్కి ఎగుమతి చేస్తే ఇంగ్లాండ్లో ఉత్పత్తి అయ్యే సరుకు ఎవరు కొనరని చెప్పాడు రిషి. అతను ఆ విషయాలు చెప్తుంటే అతని మనసులో తన దేశం ఎలా దోపిడీకి గురవుతుందో తలపుకొచ్చి మరింత బాధ కలుగుతోంది. అలాంటి బాధ కలిగిన వారిలో ఎందుకు కలగట్లేదో మిగిలిన వారిలో అతనికి అర్థం కాదు. నిజానికి విప్లవం అంటూ వస్తే గీస్తే ఈ దోపిడీకి వ్యతిరేకంగా రావాలి తప్ప క్యాట్రిడ్జిలకి ఆవు కొవ్వు ఉందా, పంది కొవ్వు ఉందా అనే నెపంతో కాదని అతని అభిప్రాయం. వందలాది ఎద్దుల బండ్లు నది ఒడ్డుకు తరలుతూ కనిపించాయి. ఆ బండ్ల నుంచి సరుకు నది మీద ఉన్న నౌకల్లోకి ఎక్కుతోంది. అన్ని బండ్లలో రవాణా అవుతున్న సరుకేమిటి అడిగింది సోఫీ. మట్టి చెప్పాడు రిషి. నదివైపు వెళుతున్న బండ్లను ఫోటో తీస్తూ, నిజంగా ఇండియా ఒక వింత దేశం. ఇక్కడ మట్టిని కూడా పూజిస్తారా? దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంది సోఫీ. ఆ మట్టిని మేం పూజించం, మీరు పూజిస్తారు. అది ఇంగ్లాండ్కి ఎగుమతి అవుతోంది అన్న రిషి మాటలకు చప్పున తలెత్తి చూసింది సోఫీ. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం. ఈ మట్టి ఇంగ్లాండ్కు వెళ్తుందా? నమ్మలేనట్టు అడిగింది. అది మామూలు మట్టి కాదు, పొటాషియం నైట్రేట్ నిలువలు కలిగిన మట్టి. పొటాషియం నైట్రేట్ దేనికి వాడతారో తెలుసుగా? తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపింది సోఫీ.
తుపాకులు ఫిరంగుల్లో వాడే మందుగుండు పేలాలంటే గన్ పౌడర్ కావాలి. ఆ గన్ పౌడర్ ఈ పొటాషియం నైట్రేట్ నుంచే తయారవుతుంది. ఈ మట్టి నుంచి మందుగుండు తయారవుతుందా అడిగింది సోఫీ. అవును, పొటాషియం నైట్రేట్కి బొగ్గు పొడి గంధకం కలపడం ద్వారా గన్ పౌడర్ తయారవుతుంది. బొగ్గు పొడి గంధకం ఎక్కడైనా దొరుకుతాయి. పొటాషియం నైట్రేట్ ప్రపంచంలో కొన్ని చోట్లే దొరుకుతుంది. అందుకే ఈ మట్టిని ఇక్కడి నుంచి ఇంగ్లాండ్కి తరలించి అక్కడ ప్రాసెస్ చేసి పొటాషియం నైట్రేట్ తయారు చేసి దాన్ని మిగిలిన యూరోపియన్ దేశాలకు అమ్ముతారు మీ వాళ్ళు. నువ్వు చెప్పింది నిజమే అనుకుంటే ఆ ప్రాసెస్ ఏదో ఇక్కడే చేయొచ్చు కదా. అంత దూరం ఈ మట్టిని పోసుకోవటం ఎందుకు, మోసుకోవటం? ఇక్కడే ప్రాసెస్ చేస్తే ఆ టెక్నిక్ ఇక్కడ వారికి కూడా అందుబాటులోకి వస్తుంది. గన్ పౌడర్ తయారీ అందరికీ తెలిసిపోతే మీ ఆధిక్యత ఎందుకు కొనసాగుతుంది? రిషి చెప్పిన మాటలు వింటున్న సోఫీకి ప్రతి అడుగులో ఈ దేశాన్ని తమ దేశం ఎలా దోపిడీ చేస్తుందో అర్థమైంది. కానీ ఆ మాటను బహిరంగంగా ఒప్పుకోవటానికి ఏదో తెలియని సంకోచం ఆమెను వెనక్కి లాగుతోంది. రిషిని అలానే వదిలేస్తే ఇలాంటి మాటలు ఇంకా ఎన్ని చెప్తాడో అన్నట్టు నెక్స్ట్ మన మజిలీ ఎక్కడా అని అడిగింది సోఫీ. వారణాసి భారతీయుల పవిత్ర నగరం, ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరం అని చెప్పాడు రిషి. తిరిగి వారి ప్రయాణం గంగానది ఎగువకు మొదలైంది. తినే పదార్థాల్లో కూడా ఇండియన్ వంటలను తినటం అలవాటు చేసుకుంటోంది సోఫీ. మటన్ రోగన్ జోష్ తిన్న రోజు మంట తట్టుకోలేక నోరు వెళ్ళబెట్టింది. జిలేబీ అయితే రోజు భోజనంలో ఉండవలసిందే. ఇప్పుడు ఆమె ఫేవరెట్ డిష్ అంటే రోటీ చపాతీ. కేవలం పగలే ప్రయాణిస్తున్నారు కాబట్టి ఒకరోజు తర్వాత వారు వారణాసి చేరారు. వరుణ, ఆసి అనే 2 నదులు ఇక్కడ గంగా నదిలో కలుస్తాయి కాబట్టి ఈ నగరానికి వారణాసి అని పేరు వచ్చిందట అని చెప్పాడు రిషి. నగరానికి చేరుకోకముందు నుండే నది ఒడ్డున రకరకాల సన్యాసులు కనిపించడం మొదలుపెట్టారు. శరీరం అంతా విభూతి రాసుకుని దిగంబరంగా ఉన్న సాధువులు కూడా కొంతమంది కనిపించారు. అఘోరాలు అని స్టీమర్ సిబ్బంది గొణుక్కోవడం వింది సోఫీ. నేను వారిని ఫోటో తీసుకోవాలి అంది ఆమె. అది ప్రమాదం. వారు శ్మశానాల్లో సంచరిస్తారు, శవాలను తింటారు. వారి దగ్గరికి వెళ్ళటం ప్రమాదం అన్నారు సిబ్బంది. నాకేమీ అలా అనిపించడం లేదు, వెళ్దాం అంది సోఫీ. రిషి కూడా వారి మానాన వారు బతుకుతారు, వారి పద్ధతులు వారివి, అంతేగాని మనలాంటి వారికి హాని ఎందుకు చేస్తారు? ఏం కాదు, వెళ్ళొచ్చు అన్నాడు. స్టీమర్ కొద్దిగా ఒడ్డుకు నడిపాడు. మీరు ఇక్కడి నుంచే ఫోటో తీయండి మేడం అన్నాడు స్టీమర్ సిబ్బంది. సోఫీ కెమెరా సర్దుకోవడం చూసిన ఒక అఘోరా వారిని తన దగ్గరికి రమ్మని సైగ చేశాడు. వద్దు, దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు సిబ్బంది. సోఫీ మాత్రం ఆయనే పిలుస్తుంటే వద్దంటం ఎందుకంటూ స్టీమర్ను ఒడ్డుకు చేర్చి ఆపమంది. కొన్ని నిమిషాల తర్వాత అతను ఎదురుగా నిలబడిన సోఫీ, ఈయన దగ్గరగా ఓ ఫోటో తీసుకుంటాను, ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పు అంది రిషితో. నాకు నీ మాటలు అర్థమవుతున్నాయి, మళ్ళీ ఆ అబ్బాయి కష్టపడి పట్టడం ఎందుకు అన్నాడు ఆ సాధువు ఇంగ్లీష్లో. మై గాడ్, మీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? ఆశ్చర్యపోతూ అంది ఆమె. ఏమీ మాట్లాడలేదు అఘోరా. 2 ఫోటోలు తీసుకుంది సోఫీ. నీ సెలక్షన్ బాగుంది అన్నాడు అఘోరా ఫోటోలు తీయటం పూర్తయ్యాక. సెలక్షన్ ఏమిటి అర్థం కాక అడిగింది సోఫీ. మా వాడిని నీ చెత్తగా ఎన్నుకున్నావు కదా, దాని గురించి చెప్తున్నాను. మళ్ళీ ఆశ్చర్యపోయింది సోఫీ. ఆ విషయం మీకెలా తెలుసు? అయినా అలాంటిదేం లేదు అంది. నీ మనసు నీకు తెలియదేమో కానీ నాకు తెలుసు. మీ కలయిక రాసిపెట్టుంది. రాసిపెట్టుందా? ఎక్కడా అడిగింది సోఫీ. నుదుటి మీద చేత్తో చూపించాడు అఘోరా. అర్థం వివరించాడు రిషి. కానీ మీ కలయిక అంత తేలిక కాదమ్మాయి. ఆకర్షణలు ఎన్నున్నాయో అడ్డంకులు కూడా అన్నీ ఉన్నాయి అన్నాడు అఘోరా. మేము ఒకటవుతామా లేదా అన్నది మా చేతుల్లో ఉంది. అది మీరెలా డిసైడ్ చేస్తారు? మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నారో నాకు తెలుసు అని ఎగతాళిగా అడిగింది సోఫీ. మనుషులను బెదిరించి శాంతులను హోమాలని డబ్బులు గుంచుతారని ఆమె విని ఉంది. అయితే ఆమె మాటలకు అఘోరా కోపగించుకోలేదు. డబ్బు కోసం చెప్తున్న మాటలు కావివి. మీ బంధం వద్దన్నా తెంచుకునేది కాదు. ఈ జన్మలో కాకపోతే మరు జన్మలో అయినా మీ కలయిక తథ్యం. ఇక వెళ్దామా అన్నాడు రిషి. ఆ మాటల్లో ఆ సంభాషణకు అంతటితో ముగింపు పలకాలన్న ఆతృత కనిపిస్తోంది. వెళ్ళండి, వెళ్ళి అన్నపూర్ణాదేవి ఆలయంలో కుంకుమ ఆ అమ్మాయి చేత ధరింపచేయి. సాధ్యమైనంత త్వరగా మీ కలయిక జరుగుతుంది అన్నాడు అఘోరా. అక్కడి నుంచి వెనక్కి వచ్చి స్టీమర్ ఎక్కారు వాళ్ళు. చాలాసేపటి వరకు అతని మాటల మత్తు నుంచి తేరుకోలేకపోయింది సోఫీ. మన మధ్య ఉన్న బంధం గురించి అతను ఎలా చెప్పగలిగాడు అంటూ ఆశ్చర్యపోతూనే అంది. అయితే ఇంతలో ఆమె ధ్యాసను కాశీ పట్టణం తన వైపుకు లాక్కుంది. కాశీ నగరం మొత్తం నది ఒడ్డునే గుమిగూడినట్లు ఎటు చూసినా వేలాది మంది జనం ఉన్నారు. చరిత్రకు అందని నగరం అది. ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఈ నగరం ఉందో ఎవరికీ తెలియదు. శివుడి చేత స్థాపించబడిన నగరం అని హిందువులు నమ్ముతారు. అయోధ్య, మధుర, హరిద్వార్, రిషికేశ్, కాశీ, కంచి, అవంతి, ద్వారక అనే 7 పుణ్యక్షేత్రాలు హిందువులకు పవిత్ర నగరాలు. వీటిని మోక్ష ప్రాప్తికి మొట్టమొదటిగా నమ్ముతారు. వీటన్నిటిలో కాశీకున్న స్థానం మరింత ఎక్కువ.
ఇక్కడ మరణించడానికి దేశం నలుమూలల నుంచి హిందువులు వస్తుంటారు అంటూ కాశీ ప్రాముఖ్యతను వివరించాడు రిషి. చనిపోవటానికా? నమ్మలేనట్టు అడిగింది సోఫీ. అవును, హిందూ మతం పుట్టుకలాగానే మరణాన్ని కూడా మనిషి ప్రస్థానంలో ఒక భాగంగానే భావిస్తుంది. ఇంతలో స్టీమర్ ఒడ్డుకు చేరుకుంది. ఆంగ్లేయ సైనికులు వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. వారందరి దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. మేడం, త్వరగా వెళ్ళిపోదాం అంటూ హడావిడి చేస్తున్నారు వాళ్ళు. ఏమిటంత హడావిడి? అడిగాడు రిషి. అతన్ని కూడా అనుమానంగా చూశారు వాళ్ళు. అతను మనవాడే, సైనికుడు, నా రక్షణ కోసం వచ్చాడు అని చెప్పింది సోఫీ. ఇక్కడ పరిస్థితులు బాగాలేవు. అన్ని సైనిక స్థావరాల్లోనూ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. భారతీయ సైనికులు ఉన్నతాధికారుల మాటలు వినటం లేదు. తిరుగుబాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు అని అక్కడ పరిస్థితిని వివరించారు వారు. అలాంటప్పుడు ప్రమాదం అంటూ ఉంటే మిలిటరీ స్థావరాల్లోనే ఉంటుంది. మామూలు యాత్రికుల ఏ సత్రంలో ఉంటే ఎవరు ఏం చేయరు అన్నాడు రిషి. అప్పుడు ఫోటోలు తీసుకోవడానికి కూడా ఏ ఆటంకం ఉండదు అంది సోఫీ. కానీ మాకున్న ఆర్డర్లు అంటూ సైనికులు ఏదో చెప్పబోయారు. నన్ను చార్లెట్ మేడం గారు పంపిందే ఫోటోలు తీసే పని మీద. దాన్ని ఆపి మీ స్థావరంలో దాక్కుని నేను చేసేది ఏముంది? నేను ఇతనితోనే ఉంటాను అంది సోఫీ. ఆమె రక్షణ నా బాధ్యత అన్నాడు రిషి. మీ ఇష్టం అన్నట్లు వాళ్ళు భుజాలు ఎగరేసి వెళ్ళిపోయారు. ఆమెను తెలుగు వాళ్ళ సత్రానికి తీసుకెళ్లాడు రిషి. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఈ భాగం ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.